సరే, చిన్నప్పటి నుంచి నీకు ఏదైనా సపోర్ట్ లభించిందా? ఈ వీడియో చూస్తున్న ఎవరైనా నీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే అసలు నీకు ఏ సపోర్ట్ కోరుకుంటున్నావు? నాకు ఏ సపోర్ట్ వద్దు, నా పని నేను చేసుకుంటే చాలు. కొంతమంది సర్టిఫికెట్స్ అని ముద్రేసేసారు ఊళ్ళో. నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేశారా నీకు? అసలు ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు సపోర్ట్గా లేరు. చాలా మంది మా ఊళ్ళో వాళ్ళు అనే మాటలకి, వాళ్ళు పెట్టే ఇబ్బందులకి నేను చాలా చాలా ఇబ్బంది ఏడ్చేసాను కూడా. మొన్న మా మమ్మీ డాడీ ముందైతే ఏడ్చేసాను. మరి సరే, ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నావు, ఇంత హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకని మీ ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ అవుతుంది? చిన్న డాడీ చిన్న వయసులో కూడా కష్టంగానే, అన్ని కష్టాలే. డాడీ చాలా కష్టాలు ఫేస్ చేశాడు. ఇప్పటికి కూడా ఎవరికైనా సరే నార్మల్గా ఒక అవార్డుకి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. నువ్వు ఇన్ని అవార్డ్స్ సాధించావంటే నువ్వు అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసావు? చాలా. అంటే ఊళ్ళో డాడీ మానిపించే, ఎందుకు ఆడపిల్లే కదా, ఎందుకు నువ్వు ఎంత చదివించినా నీ దగ్గర ఉంటాడేంటి, అబ్బాయి అయితే చూసుకుంటాడు, అమ్మాయి అయితే చేసిన వెంటనే వెళ్ళిపోద్ది, నేను చూసుకోదని. ఎన్నో సిచ్యువేషన్స్ వస్తే, ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగని ఆగిపోకూడదు. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదురుకి వెళ్ళాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మీ అందరికీ పరిచయం చేయడానికి ఒక గొప్ప ఆర్టిస్ట్తో మీ ముందుకు వచ్చాను. చిన్న వయసులో నంది అవార్డ్ పొందడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది చిన్న వయసులో ఈ నంది అవార్డుని గెలుచుకొని మన ముందు కూర్చున్న ఉమాదేవి స్టోరీని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. దీన్ని ఇంట్రడక్షన్ అంటారో, లేదంటే పాడ్కాస్ట్ అంటారో, ఇంటర్వ్యూ అంటారో, అది మీ ఇష్టం. కానీ ఈ స్టోరీ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్గా మిమ్మల్ని ఉమాదేవి అని పిలవాలా, ఒక ఆర్టిస్ట్ అని పిలవాలా, డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ అని పిలవాలా? పిలిచిన విధానం బాగానే ఉంది, కానీ ఆర్టిస్ట్ అన్న ఇష్టమే. అంటే దాని వెనక సపోర్ట్ చేసేది డాడీయే కదా. ఉమాదేవి డాక్టర్ ఆఫ్ శ్రీనివాసరావు అని మిమ్మల్ని పిలవడం మీకు ఇష్టం. ఓకే, మీ ముందు మీ నాన్నగారి పేరుతో గుర్తింపు రావాలనేది మీకు ఇష్టం. ఓకే ఉమాదేవి, ఈరోజు ఈ నంది అవార్డు గ్రహించామంటే చాలా తక్కువ మంది ఈ అవార్డుని పొందగలుగుతారు. అట్లాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహానంది అవార్డుని పొందడంలో మీ ఒపీనియన్ ఎలా ఉంది? నా ఒపీనియన్ ఏమో కానీ డాడీ మమ్మీ ఫుల్ హ్యాపీ. అసలు మా డాడీ కోసమే ఇది కొట్టాను. ఫస్ట్ 8 months నుంచి ఇంట్లో అడిగాను, అవార్డు చూపిస్తే ఇది వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పటి నుంచి కూడా దీనికోసం, ఇదే జనవరి కోసం వెయిట్ చేసి చాలా, అసలు వస్తుందో రాదో పక్కన పెడితే ఈ బొమ్మ కొట్టాలనేసి చాలా చాలా ట్రై చేశాను. అవార్డు తీసుకునేటప్పుడు అయితే మా డాడీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఈరోజు ఈ మహానంది అవార్డుని పొందడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మందికి ఈ అవార్డు లభిస్తుంది. సో ఈ మహానంది అవార్డు మీకు రావడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఈ అవార్డు కోసం నేను చాలా ప్రయత్నించాను. 8 months, జనవరి 8 months ఉందనిపించుకుని నేను చాలా 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 కష్టపడ్డాను. అది డాడీ కోసం. వీళ్ళకి ఫోటో చూపించాను, ఈ అవార్డు వస్తే చాలా బాగుంటుంది అంటే, ట్రై చెయ్యి, బాగా కష్టపడితే వస్తుంది, నీకు ఏదైనా సరే పార్టిసిపేట్ చేసిన ఎందులో అయినా సెకండ్, థర్డ్, ఫస్ట్ ఏ కాంపిటీషన్లో అయినా వచ్చేది. కానీ ఈ అవార్డు రావడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వచ్చిన అవార్డులో అన్నా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దానికన్నా ఈ అవార్డు చాలా చాలా పెద్దది. మహానంది అవార్డు అంటే ఎవరు చూసినా వచ్చిన వెంటనే దండం పెట్టుకుంటున్నారు అవార్డుకి. ఇది కొట్టడం అంటే సామాన్యం కాదు. అవార్డు చేతిలో, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మమ్మీకి డాడీకి చాలా 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 ఇష్టం. ఈ అవార్డుకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడిని తలుచుకుని వెళ్ళాను, అవార్డు రావాలి. చాలా, నేను వెళ్ళేటప్పుడు బాధగానే వెళ్ళాను, వచ్చినప్పుడు అవార్డు తీసుకుని చాలా చాలా హ్యాపీగా వచ్చాను. సో ఈ అవార్డు పొందిన తర్వాత మీకంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ సంతోషపడ్డారు, అది నిజమేనా? చాలా హ్యాపీగా ఉంది. డాడీకి అయితే అవార్డు తీసుకున్న తర్వాత చాలా నీళ్ళు వచ్చేసాయి కంట్లో నుంచి. చాలా హ్యాపీగా ఉన్నారు. మా రిలేటివ్స్ చుట్టాలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్నిటికంటే ముందు ఈ మహానంది అవార్డుని చాలామంది పొందుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తారు, కానీ చాలామందికి సాధ్యం అవ్వదు. కానీ ఈ నంది అవార్డు నీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఉంటావు. అసలు నీ అభిప్రాయం ఏంటి? ఈ అవార్డు కోసం అయితే నేను 8 months నుంచి చాలా చాలా వెయిట్ చేశాను. ఈ అవార్డుని అయితే నేను ఫోన్లో చూసాను, ఈ అవార్డు ఎలాగైనా కొట్టాలి, ఈ అవార్డు కొడితే నీకు చాలా పెద్ద పెద్ద పేరు వస్తుంది ఊళ్ళో కూడా డాడీ అని అన్నాను. ఇప్పటికి కూడా స్టార్టింగ్ మెడల్ కొట్టినాక గోల్డ్ మెడల్
డాడీకి చాలా పేరు వచ్చింది. ఈ అవార్డు కొడితే మాత్రం చాలా పెద్ద పేరు వస్తుందని అనుకున్నాను. డాడీ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కాంపిటీషన్కి వెళ్ళాను, చాలామంది ఉన్నారు అక్కడ. అంతమందిలో నాకు ఈ అవార్డు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు స్టేజ్ ఎక్కంగానే ఉమాదేవి అని పిలిచారు. నేను ఇంకా చాలా చాలా షాక్ అయిపోయాను. డాడీ అయితే అవార్డు తీసుకున్నాక కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అసలు నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ కూడా అనుకోలేదు. అంటే చాలామంది ఉన్నారు కదా, అంతమందిలో నాకు వస్తుందని అనుకోలేదు. సరే ఉమాదేవి, అసలు ఎక్కడ పుట్టావు, స్కూలింగ్ అదంతా ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాది విలేజ్ మాటలు, కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. ముందైతే LKG to 5th వరకు అయితే కొమ్మారెడ్డి హై స్కూల్లో చదివాను. ఇంటర్ అయితే JMJ కాలేజ్, హనుమాన్ జంక్షన్. ఓకే. నేనైతే డ్రాయింగ్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. నేనైతే 10thలో అయితే బాగా గీసేదాన్ని. 10th నుంచి గట్టిగా స్టార్ట్ చేశాను. ఇంటర్లో అలాగే, ఇంటర్ నుంచి కూడా ఇంకా గట్టిగా స్టార్ట్ చేశాను. ఇంటర్లో అయితే ఒక ఎగ్జామ్ ఉంది, హైర్ లోయర్ ఎగ్జామ్ ఉంది, గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నారు. దానికి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే దాన్ని విజయవాడ వెళ్ళి రాశాను. 4 ఎగ్జామ్స్ ఉంటాయండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అలా 4 days పెట్టారు కరోనా టైంలో. పెడితే నేను వెళ్ళాను. 4 days వెళ్ళాను, మొత్తం పాస్ అయిపోయాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో 2nd వచ్చాను అందులో డ్రాయింగ్లో. అప్పుడు ఏంటంటే కార్లో వెళ్ళి రావడం, ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది కరోనా టైంలో అని చుట్టుపక్కల కొంతమంది అనుకున్నారు. అంటే ఎగతాళితనంగా మాట్లాడారు. మా ఊరు ప్రయత్నాన్ని కూడా చూసేవాళ్ళు ఎగతాళిగా మాట్లాడారు. అయినా వాళ్ళు ఎన్నన్నా సరే నేను పట్టించుకోలేదు, డాడీ పట్టించుకోలేదు, అంతే. ఈ రోజు అవన్నీ పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు మహానంది అవార్డు నువ్వు గెలుచుకోగలిగావు. సరే, ఈ డ్రాయింగ్స్ లో ఫస్ట్ నువ్వు మెడల్ సాధించింది ఎక్కడ? తెలంగాణ, మోక్ష ఎడ్యుకేషన్. ఓకే. అక్కడ వరకు వెళ్ళడానికి నీకు ఏదైనా సపోర్ట్ లభించిందా? సపోర్ట్ అంటే డాడీ, డాడీ, మమ్మీ, అన్నయ్య. సో ఆ అవార్డుతో నువ్వు అనుకున్నావా ఇంకా అవార్డు సాధించాలంటే నేను ఎక్కువ బొమ్మలు గీయాలని చెప్పేసి అనుకున్నావా? నైట్ కూడా నిద్రగిదాన్ని కాదు, ఒక 1 hour కూడా తక్కువ నిద్రపోకుండా కష్టపడతా ఉండేదానివి. ఇంకా డాడీ ఒక రోజు, మమ్మీ ఒక రోజు అలా నా పక్కనే కూర్చొని సపోర్ట్ చేసి, ఆ బొమ్మ ఇలా ఈ బొమ్మ ఇలా కొంచెం కన్ను వంకరకి వచ్చింది, ఇలా సరి చేయి, అలా సపోర్ట్ చేసేవారు. సో ఏదైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళు సరి చేస్తూ ఉండేవారు. పేరెంట్స్ గురించి వదిలేస్తే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేశారా నీకు? అసలు ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు సపోర్ట్గా లేరు. స్కూలింగ్ నుంచి కూడా ఎవరు సపోర్ట్ లేరా నీకు? స్కూలింగ్ నుంచి కూడా ఎవరు లేరు. అందరు ఎగతాలు చేస్తా, హేళన చేస్తా ఉండేవాళ్ళు. అందరూ అలాగే ఉన్నారు. అయినా సరే ఈ రోజు మంచి మంచి ఆర్ట్ ద్వారా నువ్వు బయటికి వెళ్ళి కాంపిటీషన్స్ లో ట్రై చేసి కప్స్ ఇవన్నీ గెలుచుకోగలిగావు. సరే, ఫ్యూచర్ లో నువ్వేం సాధించాలనుకుంటున్నావు? ఈ కాంపిటీషన్స్ ని ఎదురు తీసుకెళ్లాలనుకుంటున్నావా? డ్రాయింగ్స్ ఇంక ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావా? లేదంటే మీ పేరెంట్స్ పడుతున్న స్ట్రగుల్స్ కోసం నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావా? పేరెంట్స్ కోసం ఏదైనా. ఏ నిర్ణయం తీసుకున్నా సరే పేరెంట్స్ గురించి ఆలోచించి తీసుకుంటానంటావు. సరే, మరి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తుంటే నీకు ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసావా? నేను చాలా ఇబ్బందులు ఫేస్ అంటే బొమ్మలు గీసేదాన్ని, పక్కన వచ్చి ఏమనేవారు, నా ముందు బాగుంది అనేవారు, పక్కన వచ్చి వేరే వాళ్ళకి వచ్చేసి ఇలా గీస్తుంది అలా గీస్తుంది వాళ్ళు ఎగతాలు చేయడం వల్ల నేనేం పోలేదు. నేను గట్టిగా ప్రయత్నించడం వల్ల, డాడీ మమ్మీ సపోర్ట్ చేయడం వల్ల ఈ అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డ్స్ వస్తుంటే ఎప్పుడన్నా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యావా? ఇట్లా నీకోకుండా ఇంకా స్టేట్ లెవెల్స్కి వెళ్ళాలి, నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలి, ఈ అవార్డు కొట్టాక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకేదో సాధించాలి. అలా అలా ఫస్ట్ మెడల్ కా నుంచి కూడా ఇంకా ఎక్కువ దాంట్లోకి వచ్చాను. ఇంకా ముందుకి ఇంకా ముందుకు వెళ్ళాలి. మరి ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ వెల్ సెటిల్డా? బాగా సెటిల్ అయిన వాళ్ళ? సెటిల్ అస్సలు అవ్వలేదు. డాడీ ఫార్మర్, మమ్మీ హోమ్ మేకర్. వాళ్ళ కష్టాన్ని చూసి ఈ రోజు నువ్వు ఇదంతా సాధించగలిగావు. చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో చూశాను, వీళ్ళు కష్టం చూసి నేను పెరిగాను కదా. ఇంకా అలా అని డాడీకి మమ్మీకి చాలా పెద్ద పేరు చేయాలని అనుకొని వీటిల్లో కాంపిటీషన్స్ లో ఎదురుకెళ్తా ఉన్నావు. సరే, మరి ఇన్ని అవార్డ్స్, ఇన్ని మెడల్స్ ఈరోజు గెలుచుకున్నావు కదా, నీకు ఇప్పుడు ఏ ఛానల్ దగ్గర నుంచి అయినా, లేదంటే అప్పుడు మహానంది గెలుచుకున్న తర్వాత చాలా మంది టీవీ షోస్ నుంచి కానీ, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా నీకు ప్రోత్సాహం కలిగేలా చేశారా? మరి ఎవరు నీ దగ్గర రాలేకపోయారా? ఎవరు రాలేదు.
ఒకవేళ వద్దాం అనుకున్నా, కానీ కొంతమంది మా విలేజ్ లోనే పేర్లు చెప్పను. నేను ఎవరికి ఏమీ చేయలేదు, పేరెంట్స్ కూడా ఏం చేయలేదు, నా వల్ల వాళ్ళకి ఏమీ ఇబ్బంది రాలేదు. కానీ నన్ను ఇలా ఆపడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో తెలియట్లేదు. కొంతమంది నన్ను ఆపారు, టీవీ ఛానల్స్ వాళ్ళని వస్తుంటే వాళ్ళు రానివ్వకుండా ఆపేశారు. ఆ టైంలో బాధపడ్డావు నువ్వు? నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నిజంగా నీ దగ్గర మంచి కళ ఉండి లేదంటే మంచి ఆర్ట్ నువ్వు గీయగలిగినప్పుడు వాళ్ళందరూ వస్తుంటే ఆపారు కదా, సో ఎందుకని అలా చేశారంటావు? నీతో పాటు కాంపిటీషన్ మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా, లేదంటే ఏంటి మీ కుటుంబ వ్యతిరేకతలు ఏమైనా ఉన్నాయా? మా కుటుంబం ఏం వ్యతిరేకలు లేవు, ఎందుకంటే ఇంత దూరం వెళ్ళాను కదా, పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇంత దూరం వెళ్ళాను. అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎదరికెళ్తాను కదా, ఇంకా ఛానల్స్ అవి ఇచ్చుకుంటే నేను అందరికి తెలుస్తుంది, కొంచెం ఎదరికెళ్తాను. మరి నువ్వు గీసిన బొమ్మలతో మీ ఊరికి గొప్పగా తీసుకురావాలని చెప్పి నువ్వు ప్రయత్నించినప్పుడు మీ ఊర్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదా నీకెవరు? అసలు ఎవరు చేయలేదు. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎవరి దగ్గర అయినా సరే, ఛానల్లో అయినా ఎక్కడైనా, ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది, మీది ఏ ఊరు అని అంటారు, మాది మాటల కృష్ణా జిల్లా కృత్తివేని మండలం చెప్పాలి, చెప్తావు మీ ఊరు అని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తే మాది విలేజ్ అని వస్తుంది. కాంపిటీషన్ లో సార్స్ అవి చెప్తారనమాట, కొడతారు, చాలా పల్లెటూరు విలేజ్ అని చెప్తారు, మాట్లాడతారు. సరే ఇవన్నీ కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా డాడీని ఆపేద్దాం అని చెప్పిన వాళ్ళే తప్ప, ఎందుకు మీ పిల్లల్ని అలా చేస్తుంది దాని వల్ల ఉపయోగం ఏంటని మీ డాడీకి కూడా మాటలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా వేయించండి లేదంటే మంచి మంచి అవార్డ్స్ వస్తున్నాయి కదా అని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేరంట, అసలు ఎవరు లేరు. సరే ఉమాదేవి, అసలు నీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పెరిగావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ స్టడీస్ ఏంటి? విలేజ్ అయితే మాటలం, కృష్ణా జిల్లా కృత్తివేని మండలం. స్టడీస్ అయితే కొమ్మారెడ్డిలో అయితే బంటిమిల్లి కొమ్మారెడ్డిలో నేను 6th వరకు చదివాను. 7th నుంచి 10th వరకు మాటలం హై స్కూల్లో చదివాను. నేనైతే డ్రాయింగ్ 6th నుంచి వేసేదాన్ని, చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. 6th నుంచి అయితే కొంచెం గట్టిగా పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాను, వేసాను. 10th లో అయితే బాగా కాంపిటీషన్ పెట్టారు, నాకు పెన్ బాక్స్ అలా చిన్నప్పుడు ఇచ్చేవారు కదా, చూసి ఇంకా అలా. ఇంటర్లో అయితే పార్టిసిపేట్ చేశాను, వచ్చింది, గ్లోరీ బొమ్మ వేసాను. ఇంటర్లో గ్లోరీ బొమ్మ వేసాను, డ్రాయింగ్ కాంపిటీషన్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఫస్ట్ నువ్వు గీసిన బొమ్మ గ్లోరీ బొమ్మ, నీకు ఎక్కువగా గుర్తున్న బొమ్మ గ్లోరీ బొమ్మ. ఇంటర్లో అయితే నేను చాలా ఫేస్ చేశాను. అప్పుడు ఫ్రెండ్స్ కూడా నన్ను కలనిచ్చేవారు కాదు, ఒకే హాస్టల్ కదా, ఒకే రూమ్మేట్స్ అయినా అది వాళ్ళు ఎవరంటే మా ఊరే ఫ్రెండ్సే అవడానికి, మీ ఊరోళ్ళైనా సరే ఎవరు సపోర్ట్ చేయలేదు, అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు. మేము అందరం కలిసి ఒకే హాస్టల్లో కాలేజ్లో హాస్టల్లో జాయిన్ అవ్వాము, మాట కలుపుకుని జాయిన్ అవ్వాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు సైడ్ అయిపోయి సపోర్ట్ ఇవ్వడం మానేశారు. కానీ వాళ్ళు నాతో సరిగ్గా ఉండేవారు కాదు, బెడ్ పక్కనే నన్ను కలనిచ్చేవారు కాదు, చాలా గట్టిగా తిట్టేసేవారు. నేను ఎవరిని ఏం చేసేదాన్ని కాదు, తిట్టేసేవారు. అప్పుడు కూడా నేను ఫేర్వెల్కి డ్రాయింగ్ వేసాను. ఫేర్వెల్ కంటే టీచర్స్ డేకి, చిల్డ్రన్స్ డేకి, బాగా పెద్ద బోర్డు ఉండేది అనమాట. దాని పెద్ద బోర్డు మీద కలర్ చాప్లీసులతో అలా గీసేదాన్ని. అప్పుడు ఏంటంటే అందరి ముందు నన్ను నుంచోబెట్టి క్లాప్స్ కొట్టించారు. చాలా మంది బైపీసీ హెచ్ఈసీ మొత్తం ఒక 800 మెంబర్స్ ఉంటారు, పెద్ద కాలేజ్ కదా. క్లాప్స్ కొట్టిస్తే వాళ్ళు అప్పటి నుంచి మారిపోయారు. నచ్చలేదు ఆ సిచ్యువేషన్, నచ్చలేదు. వాళ్ళు పెట్టే టార్చర్కి నేనైతే 38 టాబ్లెట్స్ మింగేసాను. అవి ఎలా అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అవి బాటిల్లో కలుపుకొని తాగేసాను. తాగేస్తే సిక్ అయిపోయాను. ఆ మింగిన రోజు బాగానే ఉంది, తెల్లారి నుంచి కూడా సిక్ అయిపోయాను. చేతులు కోసేసుకున్నా, ఉండలేకపోయాడు అనేసి. ఆ కోసుకోవడం చూసి సిస్టర్ ఏం చేసిందంటే ఫోన్ చేసింది డాడీకి ఫోన్ చేస్తే, మీ అమ్మాయి చేతులు కోసేసుకుంది, వచ్చేసి తీసుకుపోండి, మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనేసి చెప్పేసి వాళ్ళు కూడా ఎగతాళిగా చేశారు. కానీ ఏం జరిగింది ఎవరు నమ్మలేదు. అంటే నేను కోసుకోవడం ఈ మింగడమే వాళ్ళు కానింది, నేను చెప్పే పరిస్థితిలో కూడా లేను అనుకో. అప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10-20 days అలా ఉన్నాను. వెళ్ళిన తర్వాత ముందే అన్నారు జాయిన్ చేయొద్దు, తీసుకుపోండి అన్నారు. తర్వాత నేను వెళ్ళాను, నా పని నేను చేసుకున్నాను. వాళ్ళు ఏమన్నా సరే నేను పట్టించుకోలేదు. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, డాడీ ఇలా ఎగ్జామ్ ఉందంట విజయవాడలో. ఎలాగో నాకు తెలియదు, విజయవాడ ఏదో అంటున్నారు,
ఎగ్జామ్ లింక్ అంటే అవేమి నాకు తెలియదు వచ్చి నువ్వు ఒకసారి చూసి పెట్టుకో, అప్లై ఏదో చేయాలంటే అన్నారు. డ్రాయింగ్ రిలేటెడా? డ్రాయింగ్ హైర్ అవి పెట్టుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇలా ఉందన్నారు సారు. మా స్కూల్ హెచ్ఎం సార్ మాటల హెచ్ఎం సార్ సుబ్రహ్మణ్యం సార్. అయితే సార్ అన్నారు ఇలా పెట్టుకోవాలన్నారు. సార్ ద్వారా నేను ఎగ్జామ్ పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ వచ్చాను. ఆ ఎగ్జామ్కి కరోనా టైంలో వెళ్ళాను. వెళ్తే చుట్టుపక్కల కార్ మీద వెళ్ళామన్నమాట. కరోనా టైం కదా, వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళితనంగా మాట్లాడేవారు అనమాట. బాగా ఎగతాళి, చాలా బాధపడ్డాను. డాడీ కూడా చాలా బాధపడ్డాడు. అసలు ఇంత దూరం వెళ్తున్నాం, ఎగ్జామ్కి వెళ్తున్నాం, ఇంత మళ్ళీ పాస్ అవుతావా పాస్ అవ్వవా అని. డాడీది ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ వచ్చాను అనమాట. డాడీ హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత కాలేజ్కి వెళ్ళిపోయి ఇంకా కాలేజ్కి వెళ్ళి సెలవుల్లో నాకు రిజల్ట్స్ వచ్చింది. ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయాను, ఇంటర్ ఇవి కూడా పాస్ అయిపోయాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్. మళ్ళీ కరోనా టైం వల్ల కాలేజెస్ కూడా తెరవలేదు. ఆ టైంలో నేను డ్రాయింగ్ బాగా వేసాను, నైట్ కూడా నిద్రకుండా. మమ్మీ డాడీ నా పక్కనే ఉండి ఒక 1 అవరే పడుకునేదండి. 1 అవర్ కూడా తక్కువ, అలా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే డ్రాయింగ్స్ బాగా వేస్తున్నామని సార్స్ సపోర్ట్ ఇచ్చారు. కాంపిటీషన్స్కి నువ్వు చాలా దూరం వెళ్తావు అని అన్నారు. ఇంకా అప్పుడు ఒకసారి మోక్ష ఎడ్యుకేషన్ తెలంగాణలో ఒక సార్ ఉన్నారనమాట. సార్ కాంపిటీషన్ పెడుతున్నాను, చాలామంది 3,78,000 మంది ఉన్నారు, నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా అని అన్నారు. పార్టిసిపేట్ చేస్తాను సార్, అంతమందిలో నాకు వస్తుందా అంటే చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, నువ్వు జూనియర్ కేటగిరీకి వస్తావు, సీనియర్ కేటగిరీకి రావు, నీ ఏజ్ తక్కువ అని అన్నారు. నేనైతే పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసే ముందు డాడీ చెప్పాను, నీకు అంతమందిలో ఎందుకు వస్తుంది, తీసే, నువ్వు కట్టమోకు, నువ్వు రాకపోతే బాధపడాలి. డాడీ కూడా నమ్మలేదు ఆ టైంలో? నేను అస్సలు నమ్మలేదు. అంటే అంతమంది కాంపిటీషన్ చూసి సాధించలేమన్నట్టుగా అనుకున్నారు. అంటే ఫెయిల్ అవుతే బాధపడతానని ఇంకా అలా తిట్టేసేవాడు. నేను కడతాను, నేను పాస్ అవుతానని. అంటే కాంపిటీషన్ మనీ మా తాతయ్య ఇచ్చాడు. అంటే మా డాడీ ఇచ్చేవారులే, అంటే కట్టి రాకపోతే ఫెయిల్ అవుతే మళ్ళీ నేను ఫీల్ అవుతాను కదా. అది చిల్డ్రన్స్ డేకి పెట్టారు. చిల్డ్రన్స్ డేకి నేషనల్ లెవెల్లో పెట్టారనమాట. పెడితే మా తాతయ్య మనీ ఇచ్చారనమాట, 600 ఇచ్చారు. అదైనా కడతానన్నారు, ఎందుకంటే మమ్మీ కట్టమంది, వద్దంత మందిలో రాకపోతే బాధపడాలి అని చెప్పి కట్టడానికి ఏమీ లేదు. మళ్ళీ మొన్న ఎగ్జామ్కి అలాగే టెన్షన్ పెట్టేసుకుంది, ఈ ఎగ్జామ్లో మళ్ళీ ఇందులో రాకపోతే బాధపడిపోద్ది, మళ్ళీ రాకపోతే చాలా ఏడిసద్ది అంటే అప్పుడే నేను 2 రోజులు తినలేదు, కాంపిటీషన్ కట్టట్లేదని. మా తాతయ్య ఏం చేశాడు, 600 ఇచ్చాడు. అప్పుడు తిట్టాడు, నేనే వెళ్ళి కట్టుకున్నా, అప్లై చేసుకున్నా, మీ సేవ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నా, నేనే పెట్టుకున్నా. అవి ఏం చేశానంటే బొమ్మలు బాగా గీసా. అది వేయడానికి కూడా 14 డేసే ఉంది. 14 డేస్లోనే 1 అవర్ కూడా నిద్ర సబ్మిట్ చేయాలి. 12 బొమ్మలు అలా పెట్టేసేదాన్ని, అస్సలు ఖాళీ ఉండేది కాదు, గీసేసేదాన్ని. ఫుడ్ కూడా తినేదాన్ని కాదు, కానీ నాతో పాటు మా అమ్మ తినేది కాదు. ఇంకా ఏసీ పెట్టేదాన్ని, సారికి ఎన్ని పెట్టేసేదాన్ని. అవన్నీ ఒక రోజు ఎగ్జిబిషన్లో పెడతారని 14 డేస్ 15న ఎగ్జిబిషన్లో పెట్టారు. అవి సెలెక్ట్ చేయడానికి ఒక 12 మెంబర్స్ వచ్చారు, పెద్దవాళ్ళు. ఆ 12 మెంబర్స్లో కొంతమంది సెలెక్ట్ చేశారనమాట. ఆ 12 మెంబర్స్ కలిపి మొత్తం అందరూ మాట్లాడుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు. కొంతమందిలో జూనియర్ కేటగిరీలో నేను 3 మెంబర్స్ వచ్చాం. నేను 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి వచ్చారు. ఫస్ట్ నేను వచ్చాను జూనియర్ కేటగిరీలో, ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇన్ని మెడల్స్ సాధించావు కదా, నీ ఇంటర్ టైంలో కొన్ని స్లీపింగ్ పిల్స్ తీసుకున్నావు అని చెప్పావు. ఆ టైంలో నేను తిట్టిన టీచర్సే నువ్వు అవార్డు విన్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను మళ్ళీ పిలిచి సన్మానం చేశారంట. ఆ స్టోరీ ఏంటి అసలు? చేశారు, వాళ్ళకి నా నంబర్ దొరకలేదు. అప్పుడు నాకు ఫోన్ లేదు కదా, డాడీ ఫోన్ అనమాట. అప్పుడు ఏం చేశాను, చాలా టాబ్లెట్ మింగి అవన్నీ చాలా రిస్క్ చేశాను. నాది తప్పే ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. కాకపోతే
మేడం వీళ్ళందరూ మాదేవికి మెడల్స్ వచ్చినాయంట, మన కాలేజీ నుంచి పేరు వస్తుంది, మన కాలేజీ పేరు వచ్చి చెప్పిందంట, ఛానల్స్ లో చెప్పిందంట. ఏంటంటే నా దగ్గర తెలుగు సార్ 6 సార్ నెంబర్ ఉండేది. ఆ సార్కి లింక్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ లో పెట్టారు. గ్రూప్ లో పెడితే మా హెచ్ఎం ప్రిన్సిపల్ చూసారనమాట. వాళ్ళు పిలిచి నన్ను ఏమన్నారంటే మెడల్స్ తెయ్యండి, మేము ఛానల్కి ఇచ్చుకుంటాం అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు నేను పిలిచారు. మార్నింగ్ 7కి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. 11 నుంచి మొత్తం అందరినీ పిలిపించేసి గ్రౌండ్ లో పిలిపించేసింది. అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టింది. నేను వేసిన బొమ్మలన్నీ పట్టుకెళ్ళాను, మెడల్స్ అన్ని పట్టుకెళ్ళాను, అవార్డ్స్ అన్ని పట్టుకెళ్ళాను. వాళ్ళు అవన్నీ మీటింగ్ 2 hours దాకా నాతో స్పెండ్ చేశారు, నా గురించి చెప్పారు. ఎందుకంటే నేను చాలా టాబ్లెట్లు మీకు చాలా టార్చర్ చేశాను అనుకో, ఫ్రెండ్స్ వల్ల. అది ఫ్రెండ్స్ నిన్న చేసిన అవమానాల వల్ల. సో వాళ్ళు చేయడం వల్ల నాకు మంచిదే, వాళ్ళు చేయడం వల్లే నాకు ఆ పగ కసి పెరిగింది. ఇంకేదో సాధించాలని చెప్పేసి ప్రయత్నించావు. మరి ఈ రోజు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఆ రోజుల్లో ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేయకపోయినా ఈ రోజు మంచి మంచి మెడల్ సాధించావు కదా, మరి అసలు నీ అభిప్రాయం ఏంటి? ఫ్రెండ్స్ అసలు అలా ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు నీకు ఎట్లా ఉంది వాళ్ళ మీద అభిప్రాయం? వాళ్ళంటే వాళ్ళు అప్పుడు ఎగతాళి చేయడం వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నానేమో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఒక 1 hour కోపం వస్తుంది. తర్వాత అమ్మి ఇలా అన్నది, ఏమైనా సరే దానికంటే కొంచెం మంచి పొజిషన్ లో ఉండాలి, నా గురించి చెప్పుకోవాలి, ఏదైనా ఇలా వచ్చిందంట అలా వచ్చిందంట అని అలా. మరి ఇప్పుడు నువ్వు చాలా మెడల్స్ సాధించావు కదా, నీ మెడల్స్ ని సపోర్ట్ చేయడానికి చాలా టీవీలు కానీ లేదంటే చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చారంట, నీ వరకు రీచ్ అవ్వగలిగారా? నా వరకు అయితే రాలేదు. ఓకే. నా వరకు వస్తే నా దగ్గర ఛానల్స్ అవి ఉంటాయి కదా, అసలు ఎవరో రాలేదు. నేను ఇన్ని అవార్డ్స్ కొట్టినా సరే నాకు చాలా పేరు రావాలి, కాకపోతే పేరు అనేది అసలు రాలేదు. ఛానల్స్ రాలేదని మీరు వచ్చేవాళ్ళంట, ఊర్లోకి వచ్చేవాళ్ళు, కానీ ఊళ్ళో కొంతమంది ఆపేరు. కానీ పేర్లు చెప్పను, పేర్లు చెప్పి వాళ్ళని బాధ పెట్టాలని అనుకోలేదు, కానీ నన్ను వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. నచ్చలేదు, అసలు నచ్చరు. ఒకళ్ళు ఎదుగుతా ఉంటే ఇంకొకరికి ఎలా నచ్చుతాం? మరి ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవు కదా, అంటే ఇప్పుడు నార్మల్ మా ఏజ్ లో ఉన్నావు కానీ ఆ టైంలో చిన్న పిల్లవు కదా, నీ మీద అంత కక్ష సాధించడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఛానల్స్ నీ దాకా రానియకుండా ఆపడం వల్ల వాళ్ళు ఏం సాధించారంటావు? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అంటే వాళ్ళు ఎదిగిపోవాలి, మనం ఎదగకూడదు కదా, అది కూడా ఉంది. సో అట్లా అని చెప్పేసి ఆలోచనతో నీ వరకు చేరుకునే వాళ్ళు. అసలు నాకు ఊళ్ళో ఈ అవార్డు వచ్చింది, నేను చాలా కష్టపడ్డాను. డాడీ మమ్మీ సపోర్ట్ వల్ల, అన్ని సపోర్ట్ వల్ల, వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ కాంపిటీషన్ కి వెళ్ళాను. పార్టిసిపేట్ లో అంతమందిలో వస్తుందని అస్సలు అనుకోలేదు, కానీ వచ్చింది. డాడీకి చాలా హ్యాపీ, నాకు అదొకటి హ్యాపీ. మళ్ళీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలా ఉన్నాను, మరి ఊళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఇంకెంత ఉంటాను, చాలా పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతాను. సరే, 1-2 మెడల్స్ కాదు, చాలా మెడల్స్ నువ్వు సాధించావు కదా, ఇన్ని మెడల్స్ నువ్వు సాధించడానికి నీ మోటివేషన్ ఏంటి? దేన్ని ఆదర్శంగా తీసుకున్నావు? మోటివేషన్ అంటే ఏమీ లేదు, డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచాడు కాబట్టి అదొకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఏమైనా సరే శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి మెడల్ కొట్టిందంట, ఎవరైనా సరే ఎవరి నోటంటే అయినా సరే అలాగే వస్తుంది. కాలేజ్ లో కూడా కూర్చోలేదు, టాబ్లెట్ లైమింగ్ నన్ను అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడైతే సరే కూర్చోలేదు, మమ్మీ అయితే ఏడ్చేసింది, డాడీ కూడా ఏడ్చేసాడు, నాకు బాధ అనిపించింది. ఈ మెడల్స్ వచ్చినప్పుడు అక్కడ టీచర్స్ కూడా మేడం దగ్గర కూర్చోరనమాట. టీచర్ ఆ మేడం ప్రిన్సిపల్ పక్కన చేరేసి మా డాడీని కూర్చోబెట్టారు. 20,000 కూడా ఇచ్చారు నాకు కాంపిటీషన్ కి. ఏ టీచర్ అయితే నువ్వు స్కూల్లో కాలేజీలో పనికిరా ఉన్నారో ఆ టీచరే చేరేసి మీ డాడీని కూర్చోబెట్టారా? అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళందరూ వెనకాల నించున్నారు, ప్రిన్సిపల్ పక్కన డాడీ కూర్చున్నాడు, చాలా హ్యాపీ. అంటే మా డాడీ అన్నాడు, అప్పుడు ఏమంది తిట్టేసింది కదా, ఇప్పుడు ఏంటి చైరేసి పక్కన కూర్చోబెట్టిందంటే మెడల్స్ వచ్చినాయి కాబట్టి రెస్పెక్ట్ ఏమైనా సరే చదువుతోతే ఉంది, ఏదైనా సరే రెస్పెక్ట్ అయినా ఏదైనా సరే చదువే, ఏదైనా చదువుని మించిది ఏది లేదు అని అన్నారు. అన్ని నీకు ప్రోత్సహించి నీకు మోటివేషన్ లా నిలబడ్డారు. ఈరోజు మహానంది లాంటి గొప్ప అవార్డు నువ్వు పొందుకున్నావు కదా, సో అసలు ఈ కాంపిటీషన్కి ఎలా పార్టిసిపేట్ చేసావు? ఏ ఫోటోతో నువ్వు ఈ అవార్డుని గెలుచుకున్నావు? నేనైతే 17 పిక్స్ పెట్టాను వాట్సాప్లో, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా అనేసి నాకు అవార్డు వచ్చింది. అంటే పిక్స్ కింద నా నేమ్ రాసేస్తాను,
వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో ఫస్ట్ చూస్తారనమాట. అంటే నేను ఎలా గీస్తున్నాను, డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి, నా స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే బొమ్మ అంటే ఎలా గీస్తుంది, అన్నీ బాగా గీస్తుందా లేదా అన్నీ చూసి, అంటే బాగా గీస్తున్నావు, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ ఉన్నావు ఏంటి అని అన్నారు. హైదరాబాద్ రా అమ్మ ఒకసారి అని అన్నారు సార్. వెళ్ళాను, అంటే అవార్డు ఇచ్చేస్తారు అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక కాంపిటీషన్ పెట్టారు. అంతమందిలో వస్తుందని నేను అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక భయం వేసింది, వస్తుందా రాదా అని. వచ్చింది. అంతమందిలో అయినా సరే సడన్గా నా పేరు పిలిచారు అనమాట. ఆ పిలిచి అవార్డు తీసుకునేటప్పుడు డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. కళ్ళంటే నీళ్ళు వచ్చినాయంటే మీ డాడీకి అవార్డు తీసుకున్నట్టు వచ్చాయి. డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఏ అవార్డు వచ్చినా అంత కాదు, కానీ ఈ అవార్డు వచ్చేసరికి, అంటే మేము శివుడు భక్తులం కదా, డాడీ అయినా మమ్మీ అయినా శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం. ఈ అవార్డు మా ఇంట్లోకి వస్తుందని ఊహించలేదు అసలు మేము కూడా. నాకు వస్తుందని అనుకోలేదు, కంటే ఉంది, హోప్ ఉంది, ఈ అవార్డు ఎలాగైనా కొట్టాలి అనేసి కొట్టాను. సో ఫైనల్లీ సాధించాను. 8 months నుంచి అవార్డు కొట్టాలి, జనవరి ఎప్పుడు వస్తుంది, వెళ్ళాలి, ఏమైనా సరే కొట్టాలి అని అనుకున్నాను. ఈ ఇయర్ ఫస్ట్ అవార్డు. ఎవరికైనా సరే నార్మల్గా ఒక అవార్డుకి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. నువ్వు ఇన్ని అవార్డ్స్ సాధించావంటే నువ్వు అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసావు? చాలా. అంటే ఊళ్ళో వాళ్ళు డాడీని మానిపించే, ఎందుకు ఆడపిల్లే కదా, ఎందుకు నువ్వు ఎంత చదివించినా నీ దగ్గర ఉంటుందేంటి, అబ్బాయి అయితే చూసుకుంటాడు, అమ్మాయి అయితే చేసిన వెంటనే వెళ్ళిపోద్ది, నిన్ను చూసుకోదని చేశారు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అంటే పిక్కి గీయమంట, పిక్కి గీయను అని అంటారు కదా, గీస్తాలంటే నీ మొహానికి బొమ్మలు కూడా వచ్చా, అసలు అవార్డు ఎవడిస్తానండి నీకు, ఎగుతాలి. గీసినప్పుడు బ్లడ్ ఆర్ట్ అవన్నీ గీయించుకుంటారు, ఇప్పటికీ కూడా గీస్తాను. గీసి ఇచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మాత్రం, అదొక్క నవ్వు చాలు. సో ఎక్కువగా నువ్వు పొందే ఇబ్బందుల కంటే ఏదన్నా ఒక సంతోషం కలిగితే దాన్ని ఎక్కువగా తీసుకొని ఎదురుకెళ్తా ఉంటావు అనమాట. మరి సరే, ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నావు, ఇంత హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకని మీ ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ అవుతుంది? స్ట్రగుల్ అంటే డాడీ చిన్న వయసులో కూడా కష్టంగానే, అన్ని కష్టాలే డాడీకి. డాడీ అంటే మ్యారేజ్ అవ్వకముందు చాలా కష్టాలు ఫేస్ చేశాడు. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు నేను ఈ మెడల్స్ అవి కొట్టడం వల్ల కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాడు. అమ్మ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఈ అవార్డులన్నీ చూసుకుంటాడు. మరి ఇన్ని అవార్డ్స్ నువ్వు సాధిస్తున్నావు కదా, మీ ఫ్యామిలీతో అందరితో గడపాలని చెప్పేసి నీకు ఉంటుంది, కానీ మీ ఫ్యామిలీ కోసం మీ డాడీ ఎక్కడో దూరంగా ఉండి పనిచేస్తారు కదా, నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? బాధేస్తుంది. అవార్డు కొట్టాను అనుకో, అవార్డు కొడితే డాడీ చెప్పుకుంటాడు నలుగురిలో, మా అమ్మాయి కొట్టిందంట అని. ఇప్పుడు కూడా నంది అవార్డు కొట్టిందంట అని డాడీని అడుగుతారు. కొట్టింది, మా అమ్మాయి కొట్టింది, చాలా మందిలో వచ్చిందని ఇప్పటికి సంతోషంగా ఫీల్ అవుతారు. మరి ఏంటి, చిన్నప్పటి నుంచి నువ్వు చాలా మెడల్స్ సాధించినా సరే అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పి నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ అట్లా అని చెప్పి ఛానల్స్ రానివ్వకుండా చేస్తారంట, అది నిజమేనా? అది నిజమే. అంటే మా ఊళ్ళో నేను ఫస్ట్ మెడల్ కొట్టాను, పేరు వచ్చింది. తర్వాత అలాగా 4-5 అవార్డ్స్ కొట్టాను. అలాగా పేరు వచ్చిన తర్వాత ఎదిగిపోతున్నాను కదా, వాళ్ళు అనగదొక్కేయాలని ఫేక్ సర్టిఫికేట్స్ అని మా ఊళ్ళో ఒక అతను అన్నారు అనమాట. పేరు చెప్పను, బిల్లు ఎక్కరే అతను. నా ఫేక్ సర్టిఫికేట్స్ అంట, అమ్మాయిది ఫేక్ సర్టిఫికేట్స్ అంట. ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి? నా పోస్టర్ ఎక్కుతుందా? అవార్డ్స్ ఎలా వస్తాయి? అవన్నీ అలా వాళ్ళు ఛానల్స్ రిపోర్టర్స్కి ఇచ్చుకుంటున్నారు, న్యూస్ పేపర్స్కి ఇచ్చుకుంటున్నారు, అవన్నీ నాకు పెడతారు. ఎందుకంటే మెడల్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా. చాలా బొమ్మలు గీసావు కదా, చాలా మెడల్స్ వచ్చినాయి. నీ ఫ్యూచర్లో ఇంకేదైనా సాధించాలంటే నీకు ఏ సపోర్ట్ కావాలి, ఎలాంటి సపోర్ట్ కావాలి? నాకు ఏ సపోర్ట్ వద్దు, ఎందుకంటే ఎవరో సపోర్ట్ చేయరు నాకు. ఇప్పటికే డాడీ సపోర్ట్ చేసాడు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. చాలా అవార్డ్స్ వచ్చాయి, ఊళ్ళో వాళ్ళు బయట వాళ్ళందరూ వాళ్ళ మాటల వల్ల నేనే చాలా బాధపడ్డాను చెప్ప. నేను అమ్మాయిని అయ్యుండి నేనే ఇంత ఎదరికెళ్ళాను ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్ల. ఇదిగో నాకు కూడా గోల్డ్ విగ్రహం వచ్చింది, 2nd ప్లేస్. గోల్డ్ విగ్రహం వచ్చింది, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఈ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఎదరికి వెళ్ళగలను, కానీ ఎవరు కూడా నన్ను ఆపేస్తున్నారు, ఎదగని ఇవ్వట్లేదు. ఇలా ఆపడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను, ఈ అవార్డు
మహానంది అవార్డు కొట్టుకున్నాను, ఇంత దూరం వచ్చాను. చాలా దూరం అయితే ఎదుగుతాను. సో ఎట్లాంటి సపోర్ట్ అక్కర్లేదు, నీకు నచ్చినట్టుగా నేను ఉండేస్తే చాలా అని చెప్పేసి నువ్వు అంటావు. నచ్చినట్టుగా నన్ను ఉండనిస్తే చాలు. సరే, నువ్వు గీసిన బొమ్మల వల్ల ఒక డాక్టర్ గారికి నచ్చి మీ అమ్మగారికి బాగున్న సిచ్యువేషన్ లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారంట. అది చాలా ల్యాక్స్ అయిందంట ఆ ట్రీట్మెంట్ కి. అయినా సరే నీ మీద నమ్మకంతో, లేదంటే నువ్వు చేసే పని మీద నమ్మకంతో మీ మమ్మీ గారికి సపోర్ట్ చేసి ఆపరేషన్ చేశారంట. అసలు ఆ స్టోరీ ఏంటి? ఆ హాస్పిటల్కి వెళ్ళే ముందు బయట 2 హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ ఒక హాస్పిటల్ ఏమో 4 లక్షలు అవుతుంది అన్నారు ఆపరేషన్ కి, ఇంకొక హాస్పిటల్ ఏమో 1,50,000 అవుతుంది అన్నారు. తర్వాత ఇంకా లేదు, స్పందన హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఆ హాస్పిటల్ భీమవరం స్పందన హాస్పిటల్ అని చాలా పెద్ద పేరు. అక్కడికి వెళ్ళాం, ముందే చాలా సార్లు వెళ్ళాం. సార్ బాగా మెడల్స్ అయి రావడం, చాలా రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఆ హాస్పిటల్కి వెళ్ళాక మమ్మీని చూపించాను, బాగా ఉంటది, అంత డబ్బులు ఏమవ్వవు, మేము ఇక్కడికి వచ్చాము, అంత డబ్బులు అయిపోతాయి అన్నారు. అంత డబ్బులు అవ్వవు, నీకు ఆపరేషన్ కూడా పడతావు, నేను టాబ్లెట్ల వల్ల నేను తగ్గిస్తానని వాళ్ళ వైఫ్ అన్నారు. సార్ కూడా చూసారు, మేడం కూడా చూసారు. వాళ్ళు అన్నట్టుగానే 3 months లో చాలా మార్పు వచ్చేసింది, తగ్గింది. ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. టాబ్లెట్స్ కూడా డబ్బులు తీసుకోలేదు, అంటే సీట్ కూడా డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగానే చూసారు. సరే, మరి వీళ్ళంటే డాక్టర్స్ కాబట్టి మెడల్స్ అయ్యి రావడం, వీళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇట్లా వాల్యూ తెలుస్తుంది, నువ్వు చేసిన పనికి వాల్యూ తెలుస్తుంది. ఇలా చదువుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే వీళ్ళ దగ్గరికి వెళ్తే, ఎంపీల దగ్గరికి వెళ్తే బాగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగా వాల్యూ ఇస్తారు, బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. మా ఊరోళ్ళు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు తీసి పాడేస్తారు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇలా పిచ్చి బొమ్మలు పిచ్చి గీతలు ఏముంటది, అట్లకి వాల్యూ ఉండదు. సో తెలియని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కానీ చుట్టుప్రక్కల నీ చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. సరేరా, మరి ఇన్ని అవార్డ్స్ సాధించి నువ్వేదో సాధించాలని చెప్పి ఎదురుకెళ్తున్నావు కదా, మరి ఎందుకని మీ ఫ్యామిలీ మొత్తం మీ సొంత ఊరు నుంచి నీ కోసం బయటకు వచ్చేసి, నీ కోసం నువ్వు ఏదైనా సాధించాలని చెప్పేసి నీకు సపోర్ట్ గా బయటకు వచ్చేసారంటే ఏంటి ఆ స్టోరీ? నా కోసం అంటే మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది నేను ఎదగకూడదని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి చెప్పకూడదు, నేను పేర్లు బయట పెట్టిన అవి చెప్పను. నా కోసమే, కేవలం నా కోసమే బయటకు వచ్చేసాం, నలుగురు బయటకు వచ్చేసాం. ఏంటంటే మేము బాగుంటేనే కదా వీళ్ళు బాగుంటారు అని మీ పేరెంట్స్ ఆలోచించారు. ఓకే, మరి నీ గురించి ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చేసారు కదా, నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావు, ఎందుకు నా ఫ్యామిలీ అంతా నా కోసం స్ట్రగుల్ అవుతుందని? అంటే వీళ్ళు బాధపడ్డారు, కానీ బాధపడితే కూర్చుంటే ఆగలేం కదా, కొంచెం గట్టిగా బలంగా ఎదురుకెళ్తే తర్వాత మనమే బాగుంటాం అని చెప్పేసి నమ్మకంతో ఇంకా ఎప్పటికైనా సరే నేను పేరు తెచ్చుకుంటాను, ఎప్పటికైనా నన్ను తిట్టిన ఊర్లోనే నేను ఖచ్చితంగా గట్టిగా పేరు తెచ్చుకుంటాను. సరేనా, మరి ఇప్పుడు ఇన్ని మెడల్స్, ఇన్ని గోల్డ్ మెడల్స్ నువ్వు గీసే బొమ్మల ద్వారా తెచ్చుకున్నావు కదా, ఎవరైనా నీకులాగా స్త్రీలు కానీ, ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ ఎవరన్నా నీకులా స్ట్రగుల్ అయ్యి ఇట్లా గీయాలని వాళ్ళతో నువ్వేం మాట్లాడతావు? నేనైతే అమ్మాయిలు అయితే కొంతమంది మా విలేజ్ లో అంటే అమ్మాయిల్ని అంటే ఎదరికి వెళ్ళినవాళ్ళు, స్టడీ పరంగా కానీ దేనికైనా సరే కొంచెం అమ్మాయి కదా అని చులకనగా చూస్తారు. అంటే అబ్బాయిలు పంపిస్తారు కానీ అమ్మాయిలు పంపించరు బయటికి. మా డాడీ అలా కాదు, ఇద్దరు సమానమే అనేసి ఇంకిద్దరికి సమానంగా చూస్తారు. అనుకోవాలంటే మా అన్ని కంటే నన్నే ఎక్కువ ఇంట్లో. సో పేరెంట్స్ చూసే విధానం వల్ల ఆడపిల్లల ఎదుగుదల ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అంటే పేరెంట్స్ వల్లే కదా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఎదరికి వెళ్ళగలుగుతాం. కొన్ని సిచ్యువేషన్లో అయితే గొడవలు వచ్చేస్తాయి, కాంపిటీషన్ వద్దు నేనే బలంగా ఫేస్ చేసి వెళ్తాను అనమాట. అవార్డు వచ్చినాక వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే, ఎవరైతే ఉమెన్ లేదంటే చిల్డ్రన్ ఎవరైతే ఇట్లా బొమ్మలు గీసి మెడల్స్ కొట్టాలనుకుంటున్నారో, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే వాళ్ళతో మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే అబ్బాయిలు అలాగే వెళ్ళిపోతారు, అమ్మాయిలు అంటే ఇంట్లోనే ఉంటారు. కంటే సిచ్యువేషన్స్ అంటే అమ్మాయి అని ఇంట్లో ఆపేస్తారు కదా, జాబ్ కానీ సాధించాలని అందరికీ ఉంటది. సిచ్యువేషన్ వల్ల కొంతమంది ఎదగరు, వాళ్ళు కూడా బలంగా ఫేస్ చేస్తే ఎక్కడికైనా వెళ్తారు. నేను కూడా అలాగే చేశాను, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయో నాకే తెలియదు, కానీ నేను అలాగే ఎదుర్కొన్నా. అలా రావడం వల్ల ఈ మహానంది వరకు వెళ్ళాను నేను.
ఎవరైనా సరే ఏదన్నా అనుకున్నా సరే అసలు ఆపకూడదు. మహానందిలు అండి గొప్ప అవార్డు నువ్వు పొందుకున్నావు కదా, ఎవరైతే ఉమెన్స్ లేదంటే చిన్నపిల్లల దగ్గర నుంచి బొమ్మలు గీసి మంచిగా మెడల్ సాధించాలన్న వాళ్ళు సిచ్యువేషన్స్ కొంచెం వరస్ట్గా ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? ఏ అమ్మాయి అయినా సరే ఏదైనా సాధించాలని అనుకుంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆగిపోతారు కొంతమంది. కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ కొంచెం మనం ఉండాలి. మనం కూడా కొంచెం గట్టిగా నిలబడితే మనం వెళ్ళగలుగుతాం. ఏదైనా సరే అనుకున్నామంటే ఆగకూడదు, నెవర్ గివ్ అప్ అంతే. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎప్పటికైనా మనం లేట్ అవుతుంది అంతే, కొంచెం లేట్ అయినా సరే మనం అనుకున్నది సాధిస్తాం. మహానంది లాంటి మంచి మంచి అవార్డ్స్ నువ్వు పొందుకున్నావు. సో ఇట్లాగే వర్స్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న ఉమెన్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మోటివేషన్ ఇవ్వాలంటే నువ్వేమిస్తావు? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఏదన్నా కోరుకుని ఏదన్నా అనుకున్నా, ఏదన్నా గోల్ పెట్టుకున్నారంటే అది కొట్టే వరకు బలంగా అనుకుంటే ఏదైనా సరే సాధించగలుగుతారు. ఎవరినన్నా పట్టించుకోవద్దు, కొట్టే వరకు ప్రయత్నించండి, నెవర్ గివ్ అప్. సో చివరిగా నీకు అవకాశం దొరికింది కాబట్టి చూసే వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే చివరిగా నువ్వేం మెసేజ్ ఇస్తావు? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్టడీ స్కిల్స్ కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదురుకు వెళ్ళాలి. ఎన్నో సిచ్యువేషన్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగని ఆగిపోకూడదు. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదురుకు వెళ్ళాలి. నేను కూడా అలాగే వచ్చాను, ఇంత దూరం కూడా మహానంది అవార్డు నేను కూడా అలాగే వచ్చాను. ప్రతి అమ్మాయి కూడా ఆగిపోకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ సిచ్యువేషన్స్ అనేవి పట్టించుకోకూడదు. ఎన్ని వచ్చినా సరే ఎదురుకు వెళ్ళాలి, అస్సలు వదలకూడదు, నెవర్ గివ్ అప్. సో నీ ఆర్ట్తో మంచి మంచి అవార్డ్స్ తీసుకొని మహానంది లాంటి మంచి అవార్డు తీసుకున్నావు. ఫ్యూచర్లో మరిన్ని ఆర్ట్స్ గీసి మంచి మంచి అవార్డ్స్ పొందుకోవాలని మా రియాలిటీ ప్రేక్షకులందరి తరపున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకోసం చిన్న గిఫ్టా? నాకు తెలిసింది నా లైఫ్లో మంచి గిఫ్ట్ ఇది, నేను మర్చిపోలేని గిఫ్ట్. థ్యాంక్ యూ. ఆర్ట్ని గుర్తించి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు రియాలిటీ మైక్ ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్స్.